హలో అండి, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారో? మేము కూడా చాలా బాగున్నామండి. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ రోజైతే నేనైతే ఉల్లిగడ్డ పచ్చడి చేశాను అనమాట. చింతపండు బదులు టమాటా వేసి చేశానమాట. చాలా టేస్ట్గా చాలా బాగుంటుంది. నోటికి ఏమి తినబుద్ధి కానప్పుడు, ఇంట్లో కూరగాయలు ఏమీ లేనప్పుడు ఇలా ఒక 4 ఉల్లిగడ్డలతో ఒక 4 టమాటాలతో ఇలా పచ్చడి చేసుకున్నట్టయితే సూపర్ టేస్ట్గా ఉంటుంది అనమాట. నేనైతే ఈరోజు చేశాను. మా వారు వచ్చిన తర్వాత తిని టేస్ట్ ఎలా ఉందో చెప్తారనమాట. చూస్తుంటేనే చాలా టేస్ట్గా ఉంటుంది అనిపిస్తుంది. చూసారు కదండి, పచ్చడి అయితే చాలా అంటే చాలా బాగుంది. వేడివేడి అన్నంలోకి చాలా అంటే చాలా బాగుంటుంది. తప్పకుండా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. అలానే నిన్న వైడి టీవీలో మేము ఒక చిన్న షార్ట్ ఫిలిం తీసామండి. ఆ షార్ట్ ఫిలిం చాలామంది చూశారు. చాలా మంచిగా అనిపించింది. థ్యాంక్ యూ అండి. ఎవరిళ్ళల్లోనే అదే కదండి, ఎటన్నా వెళ్ళాలి అని అంటే భర్తను అడిగి వెళ్ళాలి. అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళాలన్నా, పుట్టింటికి వెళ్ళాలన్నా, ఇంకేదైనా ఫంక్షన్కి వెళ్ళాలన్నా సరే ప్రతిదీ భర్తను అడిగి తన పర్మిషన్ తీసుకొని తను వెళ్ళమంటేనే వెళ్తాము. నిజమే కదా నేను చెప్పింది. సో ఇంకా మా వారైతే రాలేదండి. వచ్చిన తర్వాత తిని ఎలా ఉందో చెప్తా. థ్యాంక్ యూ అండి. హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఇంట్లో కూరగాయలు ఏమీ లేని రోజున 4 ఉల్లిగడ్డలు, ఒక 5 టమాటాలతోని పచ్చడి చేస్తున్నానండి. సూపర్ టేస్ట్గా ఉంటుంది. వాటికి కావాల్సింది ఉల్లిగడ్డలు ఒక 4, అలానే చిన్న అయితేనేమో ఒక 5 తీసుకోండి. పెద్ద టమాటాలు అయితే ఒక 3 తీసుకున్నా సరిపోతుందండి. ఈరోజైతే ఇంట్లో ఏమీ కూరగాయలు లేవు, ఇవే ఉన్నాయి అన్నమాట. వీటితోనే పచ్చడి అయితే చేస్తున్నా. చాలా టేస్ట్గా చాలా బాగుంటుందండి వేడి వేడి అన్నంలోకి. ఉల్లిగడ్డలని పొట్టు తీసేసుకొని నీట్గా కడిగి పొడుగ్గా ముక్కలు కట్ చేసుకోవాలి. అలానే టమాటాలను కూడా నీట్గా కడిగి పొడుగ్గా ముక్కలు కట్ చేసుకోవాలండి. స్టవ్ వెలిగించేసుకొని చిన్నది రెగ్యులర్గా వాడే ఒక చట్టి గిన్నె అయితే పెట్టుకున్నానండి. దీంట్లో కొంచెం ఆయిల్ వేస్తున్నా. ఒక పావు ఆయిల్ వేసానండి. ఇప్పుడు ఈ టమాటాలు అయితే శుభ్రంగా కడిగేసి ఇలా ముక్కలుగా కట్ చేసుకున్నాను అనమాట. ఇప్పుడు ఈ టమాటా ముక్కలన్నీ ఆయిల్లో వేసుకోవాలండి. ఈ టమాటా ముక్కలు కొంచెం నూనెలో మగ్గనివ్వాలండి. ఒకసారి కలుపుకొని నూనెలో మగ్గనివ్వాలి. చెప్పాను కదండి, ఇంట్లో ఏమి కూరగాయలు లేనప్పుడు మా ఇంట్లో ఈరోజు కూరగాయలు ఏం లేవు. ఒక చిన్నది ఒక 5 టమాటాలు, ఒక టమాటా పుచ్చిపోయింది, 4 టమాటాలు ఏమన్నా వీడికి ఈరోజు అయితే పచ్చడి చేస్తున్నాను అనమాట. ఈరోజు మా వారు కూరగాయలు తీసుకొస్తా అన్నారు. వచ్చేటప్పుడు టమాటాలు ఉల్లిగడ్డలతో మనం ఉల్లిగడ్డ పచ్చడి చేసుకునేటప్పుడు చూసారు కదండి, టమాటాలు అయితే మంచిగా ఉడికిపోయాయి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసుకున్నాం కదండి. ఇప్పుడు ఈ టమాటాలను అయితే కొద్దిసేపు చల్లారనివ్వాలి. ఇప్పుడు మిక్సీ జార్ తీసుకోనండి. ఉల్లిగడ్డలను నీట్గా కడిగాము కదా, పొట్టు తీసేసుకున్నాను. ఉల్లిగడ్డని ఇలా పొడుగ్గా కట్ చేసుకొని ఈ మిక్సీ జార్లో వేసుకోవాలి. ఇలా మిక్సీ జార్లో వేసుకున్నాం కదండి.
కనిపిస్తుందా అండి? వీడియో ఎవరు తీసేవాళ్ళు లేరు, నేనే వీడియో అయితే తీసుకుంటున్నాను అనమాట. యోధాన్ని స్కూల్కి వెళ్ళారు మా వారు, అక్కడ YDTV ఆఫీస్ పెట్టాం కదండి, అక్కడికి వెళ్ళారనమాట. ఇప్పుడు దీంట్లో ఒక స్పూన్ అయితే సాల్ట్ వేయాలండి. అలానే కారం అండి, ఒక స్పూన్ అయితే కారం వేస్తున్నాను, సరిపోతే వేసుకోవచ్చు. ఇది కొంచెం కారంగానే ఉంటుంది అనమాట. ఇప్పుడు చాలామంది ఉల్లిగడ్డ పచ్చడి చేసినప్పుడు చింతపండు వేస్తారండి. నేను చింతపండు బదులు టమాటా వేస్తున్నాను ఉడకబెట్టి. ఇది టమాటా, ఉడకబెట్టిన టమాటాను కూడా ఈ మిక్సీ జార్లో వేసుకోవాలండి. వేసుకున్నాం కదండి, ఇప్పుడు మిక్సీ జార్లో కచ్చా పచ్చగా ఒకసారి అయితే మిక్సీ పట్టుకోవాలి. చూసారు కదండి, మరీ మెత్తగా కాకోకుండా మనకి కచ్చా పచ్చగా పట్టుకున్నట్టయితే మనకి రోట్లో నూరుకున్నట్లే ఉంటుంది అనమాట. అసలు చాలా అంటే చాలా టేస్ట్గా చాలా బాగుంటుంది. అచ్చం రోట్లో నూరుకున్న మాదిరిగానే ఉంటుంది ఈ పచ్చడి అయితే. ఇప్పుడు దీన్ని తాలింపు వేసుకోవాలండి. మనం తింటూ ఉంటే ముద్ద ముద్ద కలుపుకొని ఉల్లిగడ్డలు తలుగుతూ ఉంటే చాలా బాగుంటుంది అనమాట. ఇప్పుడైతే స్టవ్ వెలిగించేసుకొని ఒక చిన్న చట్టి గిన్నె అయితే పెట్టుకున్నాను అనమాట. నేను ఎక్కువగా చిన్న చిన్న చట్టి గిన్నెల్లోనే వండుతానండి. చిన్న చిన్న వస్తువులు, చిన్న చిన్న చట్టి గిన్నెలు అంటే చాలా ఇష్టం నాకు. నాకు కూడా కొంచెం జలుబు చేసేసి గొంతంతా పచ్చి చేసినట్టు అయిందండి, మొత్తము గొంతు. ట్యాబ్లెట్లు వేసుకుంటున్నా. యోధ అన్ననికి కూడా కొంచెం బాగా జలుబు చేసింది, వాళ్ళకు కూడా గొంతు నొప్పి. ఈరోజు స్కూల్కి వెళ్ళారు, నేను ఇంట్లోనే ఉన్నారు. కొంచెం బాగా జలుబు చేసి అసలు మాట్లాడలేకపోయారు గొంతు నొప్పి వల్ల. వాళ్ళు కొంచెం పర్వాలేదు, తగ్గింది, స్కూల్కి వెళ్ళారు. ఒక పావు ఆయిల్ అయితే వేస్తున్నా అండి. ఆయిల్ వేసాం కదా, దీంట్లో ఒక స్పూను పచ్చనగపప్పు, మినప్పప్పు, ఆవాలు ఉన్నవి కలిపి తాలింపు గింజలు ఇట్లా డబ్బాలో పెట్టేసుకుంటాను అనమాట నేను ఒకేసారి కలిపి. ఒక స్పూన్ అయితే తాలింపు గింజలు వేసాను అనమాట. అలానే కొంచెం ఒక అర స్పూన్ జీలకర్ర కూడా వేస్తున్నా. అలానే ఎండిమిరపకాయలండి, ఎల్లిపాయ కచ్చా పచ్చా దంచి పెట్టుకున్న ఎల్లిపాయ, అలానే కరివేపాకు, మనకి పచ్చళ్ళు చేసేటప్పుడు కొన్ని కొన్ని కూరలలో ఇంగువ వేసుకోవడం వల్ల కూరలు టేస్ట్గా ఉంటాయి, పచ్చళ్ళు కూడా టేస్ట్గా ఉంటాయి అన్నమాట. కొంచెం ఇంగువ వేసుకున్నానండి. అలానే చిటికెడంతా పసుపు వేసుకోవాలి. ఇప్పుడు ఒకసారి కలుపుకోవాలండి. తాలింపు అయితే స్మెల్ అదిరిపోతుంది, ఇంగువ వేసేసరికి ఇంకా బాగుంటుంది స్మెల్. ఇప్పుడు కచ్చా పచ్చగా నూరు పెట్టుకున్న ఈ ఉల్లిగడ్డ పచ్చడి మొత్తం వేసుకోవాలన్నమాట. ఒకసారి ఇలా కలుపుకున్నామండి. ఒక 2 నిమిషాలు మగ్గనివ్వాలండి. వేడి వేడి అన్నంలోకి సూపర్గా ఉంటుందండి. ఒక 2 నిమిషాలు మగ్గనివ్వాలి. ఉల్లిగడ్డ పచ్చడి సూపర్ టేస్ట్గా ఉంటుందండి. ఒకసారి మీరు కూడా ఇలా చింతపండు బదులు ఇలా టమాటా వేసి ఒకసారి ట్రై చేయండి. మళ్ళీ మళ్ళీ మీకు తినాలనిపిస్తుంది, అంత బాగుంటుంది. బట్ చూడండి ఎంత బాగుందో.
2 నిమిషాలు మగ్గనిస్తే సరిపోతుంది. చూసారు కదండి, చూస్తుంటేనే తినాలనిపిస్తుందా? అసలు చాలా అంటే చాలా టేస్ట్గా చాలా బాగుంటుంది అనమాట. చింతపండు బదులు టమాటా వేసి ఉల్లిగడ్డ పచ్చడి చేయండి. అసలు ముద్దకి ఉల్లిగడ్డ నంచుకొని తింటుంటే అసలు ఎంత బాగుంటుందో రండి. అసలు సూపర్ టేస్ట్గా ఉంటుంది. మా వారు వచ్చిన తర్వాత తిని టేస్ట్ ఎలా ఉందో చెప్తారనమాట. ఉల్లిగడ్డ టమాటా పచ్చడి ఇప్పుడైతే స్టవ్ ఆఫ్ చేసుకోవడమేనండి. పచ్చడి అయితే అయిపోయిందనమాట. ఇంట్లో కూరగాయలు ఏమీ లేనప్పుడు, జలుబు చేసినప్పుడు, నోటికి ఏమి తినబుద్ధి కానప్పుడు కొంచెం ఇలా చేసుకోండి. ఉల్లిగడ్డ తలుగుతూ ఉంటే మనకి గొంతు కూడా కొంచెం జలుబు అనేది తగ్గుతుంది. చాలా అంటే చాలా బాగుంటుంది. నిన్న ఉల్లిగడ్డ పచ్చడి తినేటప్పుడు కరెంట్ లేదండి, అందుకని వీడియో సరిగ్గా తీయలేకపోయాము. చాలా బాగా చేసింది సునీత. ఇంటికి మంచి ఆకలి మీద వచ్చినప్పుడు ఇలాంటి పచ్చడి ఉంటే మాత్రాన్ని కుమ్ముడు. చాలా చాలా బాగా తిన్నాను. అండ్ అలాగే నేను ఫుడ్ ఎలాగైతే తింటానో అలాగే ఆరోగ్యం పట్ల కేర్ కూడా తీసుకుంటానండి. వాకింగ్ కంపల్సరీ చేస్తాను, డ్యాన్సింగ్ చేస్తాను. అదనమాట. నా డ్యాన్స్ వీడియోలు చూడండి, ఇన్స్టాగ్రామ్లో ఉంటే చూడండి. ఓకేనండి. అండ్ అలాగే థ్యాంక్ యూ సో మచ్ అండి. నేను చేసిన షార్ట్ ఫిల్మ్స్ వాటిని కూడా మీరు ఆదరిస్తున్నారు. చాలా చాలా థ్యాంక్స్. హలో, ఎక్స్క్యూజ్ మీ మేడం గారు. నువ్వు చేసిన పచ్చడికి నాకు కన్నీళ్ళు వచ్చాయి. ఎంత బాధ వచ్చిందో, ఎంత ఆనందం వచ్చిందో. మావిడ నిన్న నేను టేస్ట్ చేసి ఎందుకు చెప్పలేదు నాకు, మీరు ఎందుకు చెప్పలేదు అంటే వీడియోలో ఎందుకు చెప్పలేదు, లేకపోతే నాకు వంట రాదు అనుకుంటారు, కామెంట్లు పెడతారు అని అంటుంది అనమాట. థ్యాంక్ యూ అండి.